రాంబాయి నీ మీద మాకు మనసాయనే మీరంతా యాడుంటరే రాంబాయి నీ మీద నాకు మనసాయనే రాజుగాన్ని ఒక్కనే గుండెల్లో పెట్టుకున్నావా నీ గుండె తీర్చి గుండెలోని రాజుగాన్ని బయటికి తీయాలని అనుకున్నాడే నీ నాన్న ఎంకన్నను చూసి మాకు పీక కొరకాలనిపించని రాంబాయి రాంబాయి ఆడంటరే మీరంతా. నిజంగా రాజుని చూసి ఎంత బాధపడ్డామో రాంబాయిని చూసి అంతకన్నా ఎక్కువ బాధపడ్డాము. గట్లనే ఎంకన్నను చూస్తే మాత్రం ఎంకన్నలాగా ఏసం వేసుకొని కుంటా ఎంకన్న పీక కొరకాలనే ఫీలింగ్ కలిగింది నాకు. అంటే కూతుర్ని బుజ్జి నిన్ను కొట్టినా అని అడిగినోడు అంత క్రూరంగా ఎలా మారిపోయాడు, అంత బాధ ఎందుకు పెట్టాలనిపించింది. రియల్ స్టోరీ అన్నారు. నిజంగా ఆ రోజు రాజు రాంబాయి సినిమా చూసిన రోజు అయితే నిద్ర లేదు. ఇప్పటికి కూడా నైట్ నాకు నిద్ర పడట్లేదు కాక 3-4 రోజుల నుంచి ఆ సినిమా చూసిన రోజు నుంచి ఏదో పనిలో ఉన్నాం కాబట్టి ఏ బాధ లేకుండా అటు తిరుగుతున్నాం. కానీ నైట్ కాగానే పడుకోగానే రాజు అండ్ రాంబాయి వీళ్ళే గుర్తొస్తున్నారు. ఎంకన్న క్రూరత్వం గుర్తొస్తుంది. ఇంకా క్లైమాక్స్లో ఇంకా ఇంత దారుణంగా మారుతాడో అనుకున్నాను. మరి కాస్త కూస్తో పెళ్ళికి ఒప్పేసుకొని కొంచెం స్మూత్గా మార్చేశాడు. కానీ అది కూడా దారుణమే. ఎయిడ్స్ రక్తం అందించేసి తాను కుంగిపోతూ కుళ్ళిపోతూ ఎక్కడెక్కడో కూర్చొని అడవిలో కూర్చొని తను బాధపడుతూ తన బిడ్డ తన అల్లుడి సావు ఫ్యూచర్లో చనిపోయారని తెలిసింది రియల్గా కూడా. సో అంత క్రూరత్వం కల్లా తల్లిదండ్రులు ఉంటున్నారా అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా సినిమా అయితే చాలామంది అనుకున్నారు ఏముంది అయితే వస్తే అట్లా పోద్దని. కానీ రచ్చ రంబోలా అంటూ వచ్చినావా రాజు రాంబాయి రారా అని పిలుస్తున్నారు, రచ్చ రంబోలా చేస్తున్నారు. ఆంధ్రాలో బస్సులు ఫ్రీగా ఉన్నాయి కదా లేడీస్కి. కొన్ని ఏరియాల్లో కొన్ని థియేటర్లో లేడీస్కి ఫ్రీ టికెట్స్ కూడా ఇచ్చేసి రమ్మని చెప్తున్నారు. ఫ్రీ బస్సు ఎక్కండి వచ్చి థియేటర్ దగ్గర ఫ్రీ టికెట్ తీసుకొని చూడండి అని చెప్తున్నారు. అది ఒక ప్రాంతానికి సంబంధించిన స్టోరీని ఇంకో ప్రాంతం వాళ్ళు కూడా అభిమానించి చూడటం ఆహ్వానించడం అనేది రియల్లీ గ్రేట్. వండర్ఫుల్ మూవీ. నాకు తెలిసి ప్రతి నెలకు ఒక చిన్న సినిమా వచ్చి రచ్చ చేస్తున్నది. ఈసారి వచ్చింది రచ్చ రంబోలా చేస్తుంది రాజు వెడ్స్ రాంబాయి. చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి. పిల్ల పాప అనుకుంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఏ స్థాయిలో ప్రేమించాలి, ప్రేమించే ముందు మనం ఎంత ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఎందుకంటే చిన్న పెద్ద డబ్బు విషయంలో కుల మతాల విషయంలో చిన్న కులం పెద్ద కులం విషయంలో కూడా చూస్తూ ప్రేమలు కొన్ని సమాజంలో జరుగుతున్నాయి. అత్యాచారాలు అంటే వాళ్ళని చంపేస్తున్నారు. కులాంతర వ్యూహాల వల్ల మతాంతర వ్యూహాల వాళ్ళు చంపేస్తారు కదా, పరువు హత్యలు అంటారు కదా, ఆ టైప్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రేమించే ముందు మీరు ప్రేమించండి. నేను వద్దనట్లేను, కుల మతాలకు అతీతంగా ప్రేమించండి. కలిసి ఉంటాం కలిసే వస్తామనే పద్ధతిగా బతకండి. ప్రేమలో మునిగిపోండి, ప్రేమించండి. అలాగే అన్ని అటు నుంచి ఇటు నుంచి 2 కుటుంబాల నుంచి 2 మతాల నుంచి ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకొని మీ ధైర్యం మీ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ ప్రేమ అనేది కలకాలం నిలుస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. రాజు రాంబాయి సినిమా బాగుంది, నాకు నచ్చింది. మీరు చూడాలని కోరుకుంటున్నా. జై రాజు.